మన వీడియో ఫాలో అయ్యారేమో. అంతేనా? నేను మొన్న పోస్ట్ చెప్పలేం అవ్వచ్చు చేశాను. కూడా. నేను మొన్న పోస్ట్ చేశా. అదే. ఎందుకంటే జనసేనకు ఉంది, తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశానికి ఉంది, జనసేనకు కూడా ఉందా? జనసేనకు కూడా ఉంది. అంటే ఇలాగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ అంటే కళ్యాణ్ బీమా లాస్ట్ ఉందా? ట్రిప్ నాకు నుంచి ఐడియా లేదు. పెట్టారు. ఇప్పుడు చాలా మందికి 5 లక్షలు అట్లా ఇస్తున్నారు చూడండి చనిపోతే. అది ఇట్లాగే అనమాట. పార్టీ నుంచి కాదు ఇచ్చేది వీళ్ళు, తెలుగుదేశం అయినా వీళ్ళు చేసే పని ఏంటంటే ఇన్సూరెన్స్ అందరికీ కూడా అవును వాళ్ళ చేత 100-50 కట్టించుకుని అవును మిగతా అది పార్టీ కడుతుంది. అవును ఇన్సూరెన్స్ అది ఏంటంటే మనకి ఇదివరకు మీకు గుర్తుంటే మనం ఛానల్లో పనిచేసేటప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ అవును ఉండేది. అవును. గుర్తుంది కదా, అవును. అట్లాంటిది అనమాట. గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టిస్తాం. గ్రూప్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇస్తాయి. ఇస్తాయి. అందులో లక్షల్లో ఉంటారు కదా లక్షల్లో ఉంటారు కార్యకర్తలు, కాబట్టి ఈజీగా ఇస్తారన్నమాట. ఇస్తారు. అట్లాగా నేను అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఇట్లాగా ఇచ్చారు కొంతమందికి. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారు, చెక్ ఇచ్చారని అవును చంద్రబాబు గారు ఇచ్చారు. ఇదంటేను ఇదే కారణం అనమాట. ఇంకా ఓపిక ఉంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇంకొక రూపాయి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అట్లాగే జరిగింది. నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఉందా దీనికి? అవును. మామూలుగా తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా మళ్ళీ సక్సెస్ అయిందంటే బూత్ కమిటీల నుంచి అన్నీ కూడా. అవును అంతే. నేను ఒక నాయకుడు నాతో మొన్న మాట్లాడినప్పుడు ఈ పాయింట్లో వచ్చినప్పుడు అన్నారన్నమాట, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, సంస్థాగతంగా మీరు ఎందుకు నిర్మాణం చేసుకోలేదు అధికారంలోకి వచ్చాక అంటేను 2014 అప్పుడు